నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యన దాగుడు మూతలు నడుస్తున్నాయా లేక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మీద అలిగారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇలాంటి సంఘటనలు నెల రోజుల నుంచి జరిగాయి. కానీ నిన్న ఒక ప్రధాన పత్రికలో వచ్చిన చిన్న వార్త చూడగానే ఈ అనుమానం మరింత బలపడుతుంది. నిన్న చాలా కీలకమైన సమావేశం జరిగింది. మంత్రులు అందరూ సమావేశమయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ సమావేశానికి హాజరు కాలేదు. చంద్రబాబు నాయుడు గారు పక్క సీట్లో నారా లోకేష్ గారు కూర్చున్నారని టీడీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల రోజుల నుంచి ఎక్కడ వార్తల్లో కనిపించడం లేదు. మధ్యలో 2 రోజుల పాటు సైలెంట్ గా హైదరాబాద్ కు వెళ్లి వచ్చారు అనే విషయాల వరకే సన్నిహితులకు తెలుసు. హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతుందా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇలాంటి నేపథ్యంలో నిన్న జరిగిన కార్యదర్శుల సమావేశంలో సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగారు. దానికి పవన్ సన్నిహితుడు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సమాధానం ఇస్తూ పవన్ నడుము నొప్పితో గత 2 వారాలుగా బాధపడుతున్నారని చెప్పారు. అక్కడ వరకు బానే ఉంది. కానీ అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడాలని ప్రయత్నించాను కానీ దొరకలేదు, ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారట్టు వార్తలు వచ్చాయి. ఇక్కడే అనుమానం కలుగుతోంది. సీఎం ప్రయత్నించినా డిప్యూటీ సీఎం కు మాట్లాడడానికి కుదరలేదు. నడుము నొప్పి ఉంటే మాట్లాడడానికి ఏమవుతుంది? సీఎం ఫోన్ చేస్తేనో ప్రయత్నిస్తేనో మాట్లాడకుండా ఉంటారా అని అక్కడ ఉన్న వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాకుండా మరుసటి రోజే పవన్ కళ్యాణ్ గారు కేరళకి వెళ్లి దేవాలయాల సందర్శనకు చకచకా నడుచుకుంటూ వెళ్లడంతో అనుమానాలకు రెక్కలు కట్టినట్టు అయ్యింది.